మిథున రాశి వారు డిసెంబర్ 15 లోపు పొరపాటున కూడా ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. వెళితే మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది. మీరు ప్రమాదం దగ్గరికి మీ అంతట మీరే వెళ్ళినటువంటి వారవుతారనమాట. ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీ కంటపడేలా చేశాడండి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు కొన్ని సంకేతాలు ఇస్తాడు. మంచి జరిగేటప్పుడు కానివ్వండి, చెడు జరిగేటప్పుడు కానివ్వండి, ఇది చెయ్యని లేకపోతే ఇది వద్దని చెప్పేసి మనకు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాడు. కాకపోతే వాటిని అర్థం చేసుకుని వాటిని నమ్మిన వాళ్ళకి ఏంటంటే ఎప్పుడూ కూడా భగవంతుడు నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఏముందలే అని కొట్టిపడేసిన సందర్భాల్లోనే మనకు కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మీ జాతక ప్రకారంగా మీరు కూడా ఏంటంటే ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆ పరమేశ్వరుడే ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుందండి. ఇలా మా మాటల రూపంలో, అంటే దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో వచ్చి చెప్తే మనం ఆ శక్తిని తట్టుకోలేము. కాబట్టి ఇలా ఏదో ఒక రూపంలో మనకు సహాయం అనేది చేస్తూ ఉంటాడు. మనకి అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది, ఎన్ని కోట్లు పెట్టినా కూడా కొనుక్కొచ్చుకోలేనిది ఏంటి అంటే మన యొక్క ప్రాణాలన్నమాట. కాబట్టి ప్రాణాలకు మించి ఈ భూమి మీద ఏది కూడా ముఖ్యం కాదు. కాబట్టి అలాంటి ప్రాణాలను కాపాడుకోవటానికి ఇలా మీరు ఈ ప్రదేశాలకు వెళ్ళొద్దు, వెళితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడాలి, కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పేసి ఆ దైవమే మీకు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారు మాత్రం పొరపాటున కూడా ఈ 3 ప్రదేశాలకు డిసెంబర్ 15 లోపు వెళ్ళొద్దు. వెళితే ఏంటంటే మీతో పాటుగా మీ యొక్క కుటుంబం కూడా బాధపడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఏముందని చెప్పేసి కొంతమంది ఏంటంటే కొట్టి పడేస్తూ ఉంటారు. కానీ ఆ పొరపాటు చేయొద్దు. తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య కలహాలు రావటము, ప్రేమించిన వాళ్ళు నమ్మించి మోసం చేయటము, మనశ్శాంతి లేకపోవటము, శత్రుపీడ, నరఘోష, నాగదోషము, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, మరియు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అలాగే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయము, గురూజీ శివరామరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9121226920. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని జరగక ఎంతో విసిగిపోయి ఉంటాము. కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాబట్టి నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడగలరు. ఇక వీడియోలోకి వస్తే ఈ మిథున రాశి వారు వచ్చేటప్పటికి డిసెంబర్ 15 లోపు ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దని చెప్పాం కదండి. ముందుగా ఆ వెళ్ళకూడని ప్రదేశాల గురించి తెలుసుకునే ముందు మీ జాతక ప్రకారం కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మిథున రాశి వారిది రాశి చక్రంలో 3వ రాశి. వీరి రాశికి అధిపతి బుధుడు. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ మిథున రాశి వారి కిందకు వస్తారు. మిథున రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, చాలా తెలివైనటువంటి వారు. అంటే సమయానికి తగ్గట్లుగా వీరికి ఆలోచించటం అనేది వీరికి బాగా తెలుసు అన్నమాట. అంటే ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఇలాంటివన్నీ కూడా మిథున రాశి వారికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ కూడా తెలియదని చెప్పుకోవచ్చు. వీరిని తెలివిగల్ల వాళ్ళని చెప్పేసి వీరి చుట్టూతో ఉండే వాళ్ళు కూడా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఎందుకంటే వీరు నిజంగా తెలివైనటువంటి వారు కాబట్టి. ఇలా ఈ మిథున రాశి వారు ఏంటంటే వారి యొక్క జీవితం మీద కావచ్చు, వారి యొక్క చేసే పనుల విషయంలో కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. మనం కొంతమందిని చూసినట్లయితే తొందరపాటు అనేది చాలామంది దగ్గర మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. కానీ మిథున రాశి వారి దగ్గర మాత్రం తొందర ఏమాత్రం కూడా ఉండదండి. నిదానంగా ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తూ ఉంటారు. భగవంతుడు మనకు ఏది రాస్తే అదే జరుగుతుంది అని చెప్పి నమ్మేటటువంటి వ్యక్తులు ఈ మిథున రాశి వారు. అలాగా వీరి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరి అదే భగవంతుడి మీద నమ్మకమే ఇవాళ రోజున మీకు ఈ వీడియో కూడా మీ కంటపడేలాగా చేస్తుందన్నమాట. అంటే భగవంతుడు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. అంటే వెళ్ళొద్దు అన్నప్పుడు మనం అంటే కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే కొన్ని గ్రహాలు అలాగా కావాలి రావాలి అన్నట్లుగా
మన మీద ఎక్కువగా ఒత్తిడి చేస్తూ ఉంటాయనమాట. అంటే ఖచ్చితంగా ఈలోపు మనం వెళ్ళాల్సిందే. ఇప్పుడు వెళితేనే ఈ పనులు పూర్తవుతాయి. తర్వాత వెళ్ళినా కూడా వేస్టే అనని చెప్పేసి ఒక్కొక్కసారి మనకేంటంటే ఆ యొక్క చెడు ఏదైతే ఉంటుందో, చెడు అనేది తొందర పెడుతుంది. మనిషిలో ఎప్పుడైనా సరే ఒక తొందర ఉంది అనంటే అది చెడు సంకేతమేనండి. తొందర అనేది ఎప్పుడూ కూడా ఏ మనిషికి కూడా ఏ విషయంలో కూడా తగదు. ఎప్పుడైనా సరే నిదానంగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలి. నిదానమే ప్రధానము అంటారు. అలాగా మీ యొక్క నిదానమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. తొందరపాటు వ్యక్తులు ఎప్పుడూ కూడా వాళ్ళు జీవితమంతా కూడా తప్పులే ఉంటుంది. మీరు కావాలంటే వెతికి మరీ చూడండి. ఒక మనిషి తొందర పడుతున్నాడు అంటే వారి జీవితమంతా తప్పులే. వారిని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు కూడా చిక్కుల్లో పడిపోతూ ఉంటుందనమాట. కాబట్టి చాలామంది అనుకుంటూ ఉంటారు తొందరగా చేసుకోవాలి. తొందర మంచిదే. నిదానంగా ఉంటే మనకు సమాజంలో విలువుండదు. అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నిదానంగా ఉండటమే సమాజంలో విలువ ఇయన్నీ అంటే సమాజంలో విలువ సంగతి ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టేసేస్తే, మనకు మనం ముఖ్యం. అంటే మన విలువ, మన గౌరవాలు మనది మనం తప్పు చేయనంత వరకు మనం ఎవ్వరి దగ్గర తల వంచాల్సిన పని లేదండి. మనం మంచి పనులు చేస్తుంటే గౌరవ మర్యాదలనేవి సమాజంలో ఆటోమేటిక్‌గా పెరిగిపోతూ ఉంటాయి. వాటిని మనం తెచ్చిపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. మన మంచే మనల్ని ఎప్పుడూ కూడా శ్రీరామ రక్షలాగా కాపాడుతూ ఉంటుందనమాట. అలాగా తొందర అనేది పడటం వల్లేంటంటే, బోలెడన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ముందు. ముందు మన ఆరోగ్యం మీదే మనకు ఎఫెక్ట్ అనేది చూపిస్తదనమాట. వామ్మో! అక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనని చెప్పేసి, మనం ఇలా చెయ్యాల్సిందని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ మీరలా చెయ్యాలి అని అనుకోని మీరు ఆపారు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ జరగాల్సింది జరుగుతానే ఉంటదనమాట. ఎందుకంటే మనం రాతను తప్పించుకోలేము. కానీ కొన్ని కొన్ని సంకేతాల ద్వారాగా ఇట్లా అంటే కొన్ని హెచ్చరికల వల్ల మనం తప్పించుకోవచ్చనమాట. ఇలా మీకు పరమేశ్వరుడి యొక్క ఆరాధన కూడా ఈ మిథున రాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టే ఆ పరమేశ్వరుడు మీకు ఇలా వెళ్ళొద్దు అని చెప్పటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 ప్రదేశాలకు. వెళితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఒకవేళ తప్పదండి మాకు ముఖ్యమైన పనులున్నాయి వెళ్ళాలి అని అనుకుంటే, మీరు చేయాల్సిన పనేంటనేది కూడా నేను చెప్తాను. మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుందనమాట. ఈ మిథున రాశి వారు వచ్చేటప్పటికి ముందుగా వెళ్ళకూడని ప్రదేశాల్లో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి మిథున రాశి వారు దైవాన్ని నమ్ముకునే వ్యక్తులని చెప్పేసి మనం ముందుగానే చెప్పుకున్నామండి. కాబట్టి వీరేంటంటే దైవ దర్శనాలకు, పుణ్యక్షేత్రాలకు, యాత్రలకని అంటే తీర్థయాత్రలకని, గుళ్ళకి, గోపురాలకి ఇలా ఖాళీ సమయం దొరికితే అటు ఇటు అంటే ఫ్రెండ్స్ అది ఇది అని అనుకోకుండా ఇలాంటి వాటికి ఎక్కువగా తిరుగుతూ ఉంటారనమాట. అలా తిరగొద్దు అయితే ఇప్పుడు. అంటే అలా తిరిగితే ఏంటంటే మీకు పుణ్యం వస్తుంది. మనం దైవ దర్శనానికి వెళితే ఏమాత్రం కూడా తప్పు లేదు. మనల్ని దైవం కాపాడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు మీకు సరైనటువంటి సమయం అనేది కాదు. దైవ దర్శనానికైనా సరేనండి, మీరు ఇంట్లో కూర్చొని దేవుడికి దీపారాధన చేసుకున్నా మీకు పుణ్యం అనేది వస్తుంది. లేకపోతే మీ ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళినా మీకు పుణ్యం అనేది వస్తుంది. మీరు మనసులో దైవాన్ని తలుచుకున్నా మీకు పుణ్యం అనేది వస్తుంది. అంతేకాని పుణ్యాన్ని పనిమాల ఎక్కడికో వెళ్ళి మనం కొనుక్కొచ్చుకోవాల్సినటువంటి పని అనేది లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి గ్రహాలు అనేవి ఇప్పుడు ఏమాత్రం కూడా అనుకూలంగా లేవు. ఇప్పుడు పరిస్థితులు బయట ఎలా ఉన్నాయో ఏంటనేది మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి, మీరేంటంటే ఇలా దైవ దర్శనాలకని, తీర్థయాత్రలకని, విహారాలకని, విందులకని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమి కూడా మీరు పెట్టుకొని వెళ్ళొద్దు. వెళితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందులో ఇంకొక మాటండి, కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా వెళ్ళొద్దు. కుటుంబ సభ్యులందరూ కలిసి వెళితే ఇప్పుడు ప్రమాదాలు ఎలా ఉంటున్నాయంటే, కుటుంబంలో అందరికీ ఏదన్నా జరిగితే అంటే జరుగుతాయి అని కాదు. కానీ మనం చెప్పలేం కదా! అలాగ కుటుంబ సభ్యులందరూ ఒకసారెళ్తే అందరూ ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా ఏదో ఒకళ్ళో ఇద్దరో వెళ్ళి, ఒకళ్ళో ఇద్దరు ఇంట్లో ఉంటే ఏంటంటే, కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళైనా రక్షణగా ఉన్నారు అనే ఒక సంతోషం అనేది ఉంటుందనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే యాడికన్నా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఫ్యామిలీస్ వెళ్ళే రోజులు కాదు ఇవి. మీరు ఈ 15 లోపు 15వ తారీఖు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంకా మీకు చెప్పాలంటే ఈ నెల మొత్తం కూడా మీరు వెళ్ళొద్దనే చెప్తానండి.
జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇలా ఇది మొట్టమొదటి ప్రదేశం. ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీకు విలువ లేని చోటికి వెళ్ళొద్దు. చాలామంది ఏంటంటే, విలువ లేని చోటు ఏంటి అనేది మీకు చాలా వరకి అర్థమైపోతుందండి. మీ బంధువుల్లోనో, మీ ఇరుగు పొరుగు వాళ్ళల్లోనో ఇలా కొంతమంది ఏంటంటే, మనుషుల్ని తేలికగా తీసి పడేసి మాట్లాడతా ఉంటారు. ఈ నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతా ఉంటారు. డబ్బుందనే అహంకారము, గర్వము, పొగరుతోటి మేమేది మాట్లాడినా కూడా మాకు తిరుగులేదు అని చెప్పేసేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారనమాట. అలాంటి వారు కొంతమందేంటంటే పిలిచి మరీ అవమానాలు చేస్తూ ఉంటారు. మంచితనం అనేటటువంటి ముసుగుతో నవ్వుతానే గట్టిగా అంటే మనుషుల్ని ఇబ్బంది పెట్టే మాటలు, బాధ కలిగించే మాటలు అని నవ్వేస్తారనమాట. అంటే మనకు బాధ పెట్టి అట్లాగా తెలివిగా జనాలు అలా వ్యవహరిస్తూ ఉంటున్నారనమాట. కాబట్టి మీరు అలాంటి వారి దగ్గరికి ఎక్కడికి పొరపాటున కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు నవ్వుతా మనసులో ముల్లు గుచ్చే మాటలు మాట్లాడి ఒక నవ్వు నవ్వేసేసి ఏమి ఎరగనట్లుగా తిరుగుతా ఉంటారు. కానీ వాళ్ళేమన్నారో వాళ్ళకు తెలుసు. అలాగే పడ్డ మనకు తెలుసు. అలాగా నలుగురిలో అవమానాలు చేసి వాళ్ళు గొప్పవాళ్ళైపోయి మనల్ని తేలిగ్గా చూపిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్రదేశాలకు వెళ్ళటం వలన మీరు మానసికంగా చాలా దెబ్బతింటూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి ప్రదేశాలకు మీరు ₹1,00,00,000 ఇచ్చినా, బొట్టు బెట్టి మిమ్మల్ని పేరంటంగా పిలిచినా సరే దయచేసి మీరు వెళ్ళొద్దు. వెళితే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి, అవమానాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటేనే మీరు వెళ్ళండి. దానివల్ల ప్రశాంతత అనేది కోల్పోతుంది. మనసంతా గూడా చికాకుగా మారిపోతుంది. అది తీసుకొచ్చి ఇంట్లో కుటుంబంలో సభ్యుల మీద కూడా మనం చూపించి మనసు సెట్ అవ్వటానికి ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు పట్టిద్దో కూడా మనకు తెలీదు. అసలు సెట్ అవుతామో లేదో కూడా తెలీదనమాట. కాబట్టి ఇలాంటి అంటే పగలు కోరి మనం తెచ్చుకున్నట్లవుతుంది. అలాంటి వాళ్ళ జోలి పోవద్దు. వాళ్ళతో పగ వద్దు, వాళ్ళతో ప్రేమ వద్దు, వాళ్ళ మర్యాదలు మనకొద్దు. కాబట్టి ఇది రెండవ ప్రదేశం. ఇలా ఇక మూడవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీరు ఉన్నటువంటి ఊరు విడిచి కానీ, లేదా మీరు ఉన్న గ్రామం విడిచి కానీ, పట్టణం విడిచి కానీ, లేకపోతే మీరు ఉన్న దేశం విడిచి కానీ ఇలా వెళ్ళాలని చెప్పేసి ఈలోపు మీరు అనుకోవద్దు. ఎందుకంటే చాలామంది అంటే పక్కూర్లోనే మనకు పనుంది. ఒక గంటలో పూర్తి చేసుకొని వచ్చేస్తాము అనని చెప్పేసేసి హడావుడిగా వెళ్ళిపోతా ఉంటారనమాట. ఇంకా కొంతమందయితే అంటే ఆహ్, వెళ్ళాలి అర్జెంట్‌గా ఇక్కడికి ఏమైద్ది అంటే మీ ఊరు దాటి వెళ్తున్నారు కదా! కాబట్టి అది పక్కన ఊరైనా సరేనండి. మీరది ఊరు దాటి వెళ్తున్నట్లే కాబట్టి మీరు అలాంటి అట్లా ఊరు దాటి వెళ్ళిన దాని కిందకే లెక్క వస్తుంది కాబట్టి మీరు వెళ్ళొద్దు. వెళితే ఏంటంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో మనం చెప్పలేము. ప్రమాదానికి పక్క ఊరా, లేకపోతే పక్క దేశమా అనేది సంబంధం అనేది ఉండదనమాట. మన టైం బాగోపోతే మనకింట్లో కూర్చున్నా గూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ ముందుగా తెలిసినప్పుడేంటంటే జాగ్రత్త పడతాము. కాబట్టి మీకు ముందుగా తెలిసిందేంటి? వెళ్ళొద్దు. వెళితే మాత్రం ఇబ్బందులనేవి వస్తాయి అనని చెప్పేసి మీకు తెలిసింది కాబట్టి ఆ దైవం మీ యొక్క పూజలకు మెచ్చి, మీ యొక్క మంచితనానికి మెచ్చి, మీరు మనసులో కూడా ఎవరి కీడును కోరుకోనటువంటి వ్యక్తులు కాబట్టి, ఆ దైవం మీకు ముందుగా ఈ వీడియో ద్వారాగా వెళ్ళొద్దు అని చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఇలా మీ ఊరు, మీ ప్రాంతము, మీ పట్టణము లేకపోతే మీ దేశం విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పేసి పక్కనేలే పని అని చెప్పేసి అనుకోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అంటే ఇక్కడ పల్లెటూరుల్లో మనం ఎదగలేకపోతున్నాము. మనం సిటీస్‌కి వెళ్ళి ఏదన్నా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నిజమే. కానీ నిర్ణయం అనేది ఇప్పుడు మీకు కరెక్ట్ కాదు. తర్వాత తీసుకోండి. ఇప్పుడు మాత్రం వద్దు. ఇంకొక విషయం ఏంటంటే 4 చోట్లకు తిరగాలి. 4 చోట్లకు వెళ్తే 4 కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారని చెప్పేసి వెళ్తూ ఉంటాము సరదాగా ఫ్యామిలీస్‌ని తీసుకొని. 4 విషయాలు ఈ రోజుల్లో తెలిసే సంగతి తర్వాతండి. ఉన్న విషయాలు తెలిస్తే చాలు. మనకి ఈ తెలియటం గురించి పక్కన పెడితే మనకేంటంటే ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చిద్దో తెలీదు. ఎంత ఫ్రెండ్స్ అయినా దేవుడు కూడా కాపాడలేడనమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఉన్నారులే, వాళ్ళున్నారులే, వీళ్ళున్నారులే అని చెప్పేసి కొత్త కొత్త ప్రాంతాలకు, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళటం అనేది ఇలాంటి పొరపాట్లనేవి మీరు చెయ్యొద్దు.
చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఈ డిసెంబర్ 15 లోపు కానీ, డిసెంబర్ 15 కానీ, లేకపోతే అసలు ఈ నెల మొత్తం కూడా మీరు వెళ్ళకుండా ఉండటమే మంచిది. అసలు మాకు తప్పదండి వెళ్ళకుండా ఏడ కుదిరిద్ది, పనులున్నాయి మాకు అని చెప్పేసి గనక మీరు అనుకుంటే మాత్రం మీరిట్లా గురువులను సంప్రదించి మీ యొక్క జాతకాలనేవి చూపించి గురువులను గానీ, పండితులను గానీ సంప్రదించండి. మీ యొక్క జాతకాల ప్రకారం మేమిట్లా పలానా పని మీద వెళ్దాం అనుకుంటున్నాము. ఏం చెయ్యాలి, ఏంటి అనేది వాళ్ళు చెప్తారనమాట. అలాంటి నియమాలతో మీరు చక్కగా చేసుకొని వెళ్తే ఇబ్బందనేది ఉండదు. ఎందుకంటే ఏ సమయాలకు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్లుగా మీకు తెలిసిద్ది కాబట్టి జాగ్రత్త అనేది ఉంటుందన్నమాట. అలాగే మీకు శివారాధన కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇంట్లో చక్కగా శివపార్వతులకు పూజ చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసుకోండి. ముందు ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకొని, నమస్కారం చేసుకొని, మీ యొక్క సంకల్పం చెప్పుకొని మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి చక్కగా దైవాన్ని నమ్ముకొని చక్కగా జాగ్రత్తగా నిదానంగా హడావుడి లేకుండా స్పీడ్‌గా డ్రైవింగ్ అనేది చేయకుండా హెల్మెట్లు పెట్టుకోవటం బండి మీదైతే, కారుల్లో అయితే సీటు బెల్ట్ పెట్టుకోవటము, నిదానంగా ఉండటము, నిద్ర కళ్ళ మీద డ్రైవింగ్‌లనేది చేయకుండా ఉండటము, ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి. నిదానంగా, ప్రశాంతంగా ఒక గంట ముందే వెళ్ళండి. కాబట్టి మీరు ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మనం చెప్పినట్లుగా జాగ్రత్త అనేది తీసుకొని మనం చెప్పిన సలహా మేరకు మీరు చేయండి. అంతేగాని మీ ఇష్ట ప్రకారంగా మీరు మాత్రం ఇలా పొరపాటును కూడా వెళ్ళొద్దు. వెళితే మాత్రం చాలా ఇబ్బందులు పడతారండి. జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇలా ఈ మిథున రాశి వారికి అయితే మాత్రం జరిగేది ఇది. మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిథున రాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. వారి కుటుంబానికి మీరు సహాయం చేసినటువంటి వారు అవుతారనమాట. కాబట్టి మీ యొక్క లైకు, మీ యొక్క షేరు అనేది ఎదుటివారి యొక్క జీవితాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది.